3 కిలోలు ఉసిరికాయలు అవి శుభ్రంగా తెచ్చుకుని కడిగి ఆరబెట్టి తడి లేకుండా 1 కిలో నూనె మూకిట్లో పోసేసి అవి ఉసిరికాయలు సగం ఒకసారి పోసి శుభ్రంగా మగ్గబెట్టుకున్నాను. ఇప్పుడు అవి ఏం చేశానంటే గింజలు ఒలిచేసా. కాయలుగా పట్టుకుంటారు కానీ కాయలుగా నాకు ఇష్టం ఉండదు కాబట్టి అది పెద్ద ఎక్కువ పచ్చడి ఉన్నట్టు ఏదేదో ఉంటుంది, నాకు నచ్చదు కాబట్టి ఇట్లా చేశాను. కాయలు ఒలిచేసుకున్నాను. ఇది బాగుంటుంది, చూపులకి బాగుంటుంది, ప్లస్ తినడానికి బాగుంటుంది కాబట్టి ఇట్లా చేసుకున్నాను. కొన్ని ఎల్లుల్లిపాయలు ఒలిచి పోసాను. ఇగో ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. చూడండి, 2.5 స్పూన్లు పసుపు వేసాను. తర్వాత వెల్లుల్లిపాయలు ఇట్లా మిక్సీ పట్టుకుని కచ్చబెట్టి అది వేసాను. చూసారా, ఇలా శుభ్రంగా అంతా వేసేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇగో ఆవపొడి, ఇది మెంతిపొడి అండి. మెంతిపొడి కొంచెం నాకు కొంచెం ఎక్కువ వాటంగా వాడతాం అలవాటు కాబట్టి మెంతిపొడి ఎక్కువ వేసాను. ఆవపొడి మట్టికి కోసి పోసుకుంటానండి. ఇంకా ఇంత పోస్తున్నాను ఆవపొడి. ఉనికి సగమే పెట్టేటట్టుంది. కొంచెం ఎంత అంటే ఎంత 100 గ్రాములా లేకపోతే 100 గ్రాములు కాదు. ఈ గిన్నెలో సగం గిన్నె పోసేసాను. సగం గిన్నె అంటే నేను కొలతగా పోసుకుంటున్నానండి అన్నీ. ఆ గిన్నె ఎంత ఉంటుంది? గిన్నె ఉంటుంది, ఒక పావు పడుతుంది. పావుకి తక్కువ. కొంచెం తక్కువ వేస్తాను, ఎందుకంటే కావాలంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఉప్పు రేపైనా సరే. ఇక ఈ మాత్రం ఉప్పు వేస్తున్నానండి. ఎంత శుభ్రం కలిపిస్తాను. అమ్మ కారం ప్యాకెట్ తీసుకురా, నూనెను కారం ప్యాకెట్ తీసుకురండి. కారం కూడా ఎంత వేస్తున్నాను. చింతపండు కూడా దానికి సరిపడా చింతపండు ఆ గిన్నెకి కొత్త వచ్చేస్తుందండి, అది సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా అన్నీ కలిపేసుకుంటాం. కలిపేసుకుని ఏదన్నా ఒక గిన్నె కొలత పెట్టుకోవాలి, దాంతో అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె మనం కాయలు వేయించింది ఉందాం కదండి నూనె, ఆ నూనె గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు ఇంకా గోరువెచ్చగా కూడా లేదు, కొంచెం తగ్గే ఉంది. ఇదంతా కలిపేసుకుంటున్నాం మనం. ఆవకాయ పచ్చడి కలుపుకున్నట్టు చక్కగా కలుపుకుంటాం. కట్టేస్తుంది నూనె అంతా. కిలో ఖచ్చితంగా కిలో నూనె పట్టిందండి. కాయలు వేయించడానికి కానీ పచ్చడికి కానీ మనకు లూజు సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మనకు కొంచెం ఏంటంటే చిన్న ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. మూడో రోజు చూసుకోవాలా కూడా, మూడో రోజు చూసుకుంటే మాగినట్టు సరిపోతుంది. ఇక ఇంకేమి చూసే పని ఉండదు. ఉప్పు ఒక్కటి మనం సరి చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఎందుకంటే ఉప్పు అంటే కొంచెం కూస్తే ఎక్కువైపోయిందని ఫీలింగ్ వస్తుంది. దాన్ని బట్టి కొంచెం తగ్గించేసుకుని ఆ రోజుకు మూడో రోజున వేసుకుంటే అందరికీ అది చూపులకు బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఓకే, ఇంకా ఉసిరికాయ పచ్చడి. చింతపండు ఏం చేసినావు? ఉడకబెట్టినావా? ఉడకబెట్టాను బాగా. వేడి నీళ్ళలో నానబెట్టేసి గుజ్జు తీసి ఆ గుజ్జు కలిపానండి, అంతే. ఇంకా మనం ఏం చేసే పని ఏం లేదు. ఇప్పుడు టేస్ట్ ఎవరు చూస్తారు? సరిపోతుంది.